ఈ అలలాగట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది మీకు నచ్చిన ఫొటోస్తో ఇలా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇన్షాట్ యాప్లో అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ ఇలా ఫుల్గా అప్లై చేసుకొని సో మీ యొక్క ఫోటో ఎగ్జాక్ట్గా ఇలా ఫుల్గా అప్లై చేసుకొని ఇలా సెంటర్లోకి తెచ్చుకోండి. ఫోటోని ఇలా సెంటర్లో యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాతకి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్నెస్ మీరు -50 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక నెక్స్ట్ సాచురేషన్ కూడా -50 ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఇలా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. సో మీరు ఫిల్టర్ ఏమి ఇవ్వకండి, జస్ట్ అడ్జస్ట్ మాత్రమే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు పైన ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ HDR అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకు స్టైల్స్ అని ఉంది కదా, అందులో HDR అనే ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి. వాల్యూమ్ అనేది ఇచ్చేసుకొని దీన్ని మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీకు చూడండి ఇక్కడ నియాన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఇందులో సో ఇక్కడ మనకు చూడండి సెలబ్రేట్లో నియాన్ అనేసి ఉంది కదా, ఆ నియాన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ కూడా వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకొని చూడండి. ఇలా మనకు నియాన్ ఎఫెక్ట్ అనేది మన ఫోటోకి అయితే కనుక అప్లై అవుతుంది. సో ఇలా అప్లై చేసి చూడండి కలర్గా యాడ్ అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను. ఇలా సాంగ్ అనేది యాడ్ చేసినాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు PIP అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ PIP అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని వీడియో అనే ఆప్షన్లో మీకు ఒక గ్రీన్ స్క్రీన్ ఇలా వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని క్రోమా కీని సెలెక్ట్ చేసుకొని అక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్ వచ్చేసి ఒక 90+ ఇచ్చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా గ్రీన్ కలర్ మొత్తం కూడా అరేంజ్ అయిపోతుంది చూడండి. ఇలా గ్రీన్ కలర్ మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాక మీకు ఆ డిస్క్ ఎంత సైజ్ కావాలో అంత ఇచ్చేసుకొని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి. కొంచెం ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే మనకి ఇలా డిస్క్ అనేది యాడ్ అయిపోయింది చూడండి. సో మనం ప్లే చేస్తే కనుక చూడండి చిన్నగా రొటేట్ అవుతుంది కదా, మీకు కొంచెం స్పీడ్గా రొటేట్ అవ్వాలంటే ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్లో కొంచెం స్పీడ్ పెట్టుకుంటే కనుక మనకు ఆ డిస్క్ అనేది కొంచెం స్పీడ్గా రొటేట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో మీ ఇష్టం, మీకు ఎంత స్పీడ్ కావాలనుకుంటే అంతైతే యాడ్ చేసుకోండి. సో మనకి ఇంకా ఎక్కువ లెంత్ కావాలనుకుంటే మీరు దీన్నే డూప్లికేట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ లెంత్ కూడా యాడ్ అవుతుంది చూడండి. ఇలా నేను డూప్లికేట్ చేసుకుంటే మనకి లాస్ట్ వరకు కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ PIP అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో నేను దీన్ని రివర్స్ చేస్తున్నాను ఫోటోని ఇక్కడ. సో మనకు రివర్స్ ఆప్షన్ చూడండి కింద రెడ్ కలర్ కిందనే ఇంటూ మార్క్ కిందనే ఉంది కదా, సో ఇలా రివర్స్ చేసుకొని లైట్గా సో ఆ డిస్క్కి ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక చూడండి మనకు ఇది ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో మీకు ఒకవేళ డిస్క్ కూడా కొద్దిగా జూమ్ కావాలనుకుంటే లైట్గా జూమ్ చేసుకోండి. ఇలా ఓకే, లైట్గా ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి మనం దీని ఎండ్లో ఒకటి కాపీ చేసుకున్నాం కదా, సో దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు జూమ్ చేసుకున్న దాన్ని డూప్లికేట్ చేసుకోండి. సో మనకు రెండు కూడా ఒకే సైజులో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన ఫోటోని క్లిక్ చేసుకుంటే మన ఫోటో పైకి వస్తూ ఉంటుంది చూడండి. ఫోటోని క్లిక్ చేయగానే ఫోటో పైకి వచ్చింది కదా, ఇలా వచ్చేసిందా మీకు కొంచెం జూమ్ ఏమైనా కావాలనుకున్నా జూమ్ తక్కువ చేసుకోవాలనుకున్నా ఇక్కడ లైట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. సో ఆ డిస్క్ ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా నేను కనుక అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి పైన మనకు ఆప్షన్స్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎడిట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని చుట్టూ కూడా బార్డర్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఆ బార్డర్ లెంత్ ఎంత కావాలి, నేను ఒక 6 అయితే కనుక ఇచ్చేస్తున్నాను విడ్త్ అనేది. సో మనకు చూడండి ఆ ఫోటో చుట్టూ ఇలా వైట్ అండ్ బార్డర్ అయితే కనుక యాడ్ అయింది. మీకు వేరే బార్డర్ కావాలంటే మీకు నచ్చినది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ అనేది యాడ్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సేమ్ ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ PIP అనే ఆప్షన్లో
పైన మెటీరియల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో అట్మాస్ఫియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే అందులో మొత్తం మనకి ఇలా ఆడియో బార్స్ సంబంధించినవి ఉంటాయి. సో ఇందులో ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు 2 టైప్ ఆఫ్ ఆడియో బార్స్ ఉన్నాయి కదా. ఇందులో నేను సెకండ్ ఆడియో బార్ ఉంది కదా, నేను దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. దాన్ని యాడ్ చేసుకున్నాక కింద మనకు స్క్రీన్ మీద ఉంది కదా, మీరు కలర్ డాడ్జ్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ డాడ్జ్ మీద ట్యాప్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా కలర్ డాడ్జ్లో యాడ్ అవుతుంది. దీన్ని కొద్దిగా ఇలా జూమ్ చేసుకొని ఇలా కిందకి సెట్ చేసుకుంటే మనకి ఏ కలర్ మారితే కనుక ఆ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఈ ఆడియో బార్ అనేది. సో ఈ ఆడియో బార్ 18 సెకండ్సే ఉంటుంది. దీన్ని డూప్లికేట్ చేసుకుంటే లాస్ట్ వరకు కూడా యాడ్ అవుతుంది. నేనైతే డైరెక్ట్గా డూప్లికేట్ చేసుకున్నాను. ఇలా డూప్లికేట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనం లిరిక్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ 2 లైన్స్ వస్తున్నాయి కదా, వాటిని మీరు ముందుగా కాపీ చేసుకోండి. సో డైరెక్ట్గా టైప్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. నేను నోట్ ప్యాడ్ నుంచి డైరెక్ట్గా కాపీ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా టైప్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్గా కాపీ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా పేస్ట్ చేసి మనకు 2 లిరిక్స్ కూడా యాడ్ అయినాయి కదా. యాడ్ చేసినాక కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి నేను ఇక్కడ బ్లూ కలర్ ఉంది చూసారా, సో ఆ బ్లూ కలర్ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని 22% ఇచ్చేస్తున్నాను బార్డర్ అనేది. తర్వాత షాడో అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని XYని కొంచెం ఇచ్చేసుకొని కింద 2400 అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా ఇచ్చేసుకొని ఫాంట్ వచ్చేసి బీబాస్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాతకి ఇందులో లైన్స్ ఉన్నాయి కదా పక్కన, ఆ లైన్స్లో మనకి ఇక్కడ సెకండ్ లైన్ నుంచి చూసారా, సో అందులో నేను ఒక 6 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో ఇలా ఇచ్చేసినాక లాస్ట్లో మనకి యానిమేషన్ ఆప్షన్లో నేను ఇక్కడ టెక్స్ట్ బై టెక్స్ట్ ఉంది చూసారా, సో ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ నన్ను సెలెక్ట్ చేసి ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకొని ఈ టెక్స్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని సో ఇప్పుడు దీన్ని మీరు లైట్గా జూమ్ చేసుకొని ఆ ఫోటో కింద ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకుంటే మనకి లిరిక్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి. సో నేను ప్లే చేస్తే కనుక చూడండి ఇలా మనకు స్పీడ్గా వస్తున్నాయి కదా. సో మనకు ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లో లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్లో పైన స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ఇలా ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకి ఇలా స్లోగా వస్తూ ఉంటాయి చూడండి. సాంగ్కు తగ్గట్టుగా మనకి ఎగ్జాక్ట్గా రివీల్ అవుతూ ఉంటాయి ఆ లిరిక్స్ అనేవి. ఇలా యాడ్ చేసుకున్నాక మనకి ఎగ్జాక్ట్గా ఆ 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని సో ఫస్ట్ మనం ఇచ్చిన ఆ లిరిక్ ఉంది సార్ దాన్నే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక అదే ప్లేస్లో స్ప్లిట్ చేసుకొని ముందు పార్ట్ని డిలీట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి సెకండ్ లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇలా కింద యాడ్ చేసుకోండి ఇలా. సో ఎగ్జాక్ట్గా ఈక్వల్గా యాడ్ చేసుకొని పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో నెక్స్ట్ వచ్చే 2 లైన్స్ ఉంటాయి కదా, సో ఆ నెక్స్ట్ వచ్చే 2 లైన్స్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి చూడండి డైరెక్ట్గా. సో నెక్స్ట్ వచ్చే ఆ 2 లిరిక్స్ని కాపీ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా పేస్ట్ చేస్తే చూడండి మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 కూడా యాడ్ అయిపోయినాయి. సో యాడ్ అయిపోయి చూడండి మనకు సాంగ్కు తగ్గట్టుగా నెక్స్ట్ వచ్చేటి కూడా 2 కూడా ఇలా చిన్నగా రివీల్ అవుతూ ఉంటాయి చూడండి. సో ఈ విధంగా అయిపోయినాయి కదా. ఈ 2 లైన్స్ కూడా మనకు సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయి అక్కడ ఇలా వైట్ ఉంచేసుకోండి. సో అక్కడ వైట్ ఉంచేసుకొని ఆ సెకండ్ లిరిక్నే మీరు కాపీ చేసుకోండి. సో దాన్నే కాపీ చేసుకొని మన సేమ్ అక్కడనే స్ప్లిట్ చేసుకొని ముందు పార్ట్ని డిలీట్ చేసి సో ఆ మిగతా పార్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని సాంగ్ను కూడా మీరు రీఎడిట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇలా మొత్తం లిరిక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. సో విధంగా సాంగ్ మొత్తం కూడా యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి కనుక సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి.